సిరులిచ్చే దేవత పైడితల్లి. విజయనగరంలో కొలువైన పైడితల్లి అమ్మవారు భక్తుల పాలిట కల్పవల్లిగా ప్రసిద్ధి చెందారు. విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం జరిగే సిరిమానోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. పూసపాటి రాజవంశీయుల ఇలవేల్పు పైడితల్లి. స్థానిక ఐతిహ్యం ప్రకారం అమ్మవారు సాక్షాత్తు మొదటి విజయరామరాజు చెల్లెలు. నన్ను పైడిమాంబ అంటారు. నేను బంగారు బొమ్మలా ఉన్నానేమో, నాకు అలా నామకరణం చేశారు. కోటలో నేను ఆటపాటలతో అల్లారుముద్దుగా పెరిగాను. ఉత్సాహభరితంగా ఊయలు ఊగుతూ ఆనంద పారవశ్యం పొందేదాన్ని. ఆ దేవి మహత్యమేమో కాని పసిప్రాయాన్నించే ఆమె ఆరాధనలో నిమగ్నమయ్యేదాన్ని. ఉపవాసాలతో ఆ దేవిని సేవించడమంటే నన్ను నేను మరిచిపోయేదాన్ని. అన్న విజయరామరాజు ఆలన పాలనలో అల్లారుముద్దుగా పెరిగాను. అన్న విజయరామరాజుకు నేనంటే అమితమైన అనురాగం. అప్పుడప్పుడు అన్నయ్య ఏదో దీర్ఘాలోచనలో ఉంటున్నాడు. మొదట్లో ఆ ఆలోచనలోని అంతరార్థాన్ని అవగతం చేసుకోలేకపోయాను. ఆ దుర్గాదేవి కరుణ వల్ల భవిష్యవాణి నా మనస్సును తట్టి లేపింది. అన్న విజయరామరాజు బొబ్బిలిపై యుద్ధ సన్నాహాలు చేస్తున్నాడని గ్రహించాను. దేవి ఉపాసనం వల్ల అన్న బుస్సీతో చేతులు కలుపుతున్నాడని తెలుసుకున్నాను. బుస్సీ కుట్రలో అన్న చిక్కుకోవడం సహించలేకపోయాను. ఒంటరిగా ఉన్నప్పుడు అన్న దగ్గరికి వెళ్ళాను. ఆప్యాయంగా అన్నయ్యా అని పిలిచాను. తలెత్తి ప్రశ్నార్థకంగా నన్ను చూశాడు. అన్నయ్య, పొరుగువారితో పోరు మంచిది కాదు. ఉభయులకు క్షేమం కాదు. రక్తపాతం మన రాజ్యానికి క్షేమం కాదు. సమస్యలను సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి, కానీ యుద్ధమే దానికి మార్గం కాదు. పరాయి వారి చెప్పుడు మాటలు మనకు చేటు కలిగిస్తాయి అని చెవిని ఇల్లు కట్టుకుని చెప్పాను. నా మాటలకు అన్నయ్య చిరునవ్వే సమాధానంగా చెప్పాడు. 1757 జనవరి 23న బుస్సీ సహకారంతో అన్నయ్య బొబ్బిలికి బయలుదేరాడని విన్నాను. 24న యుద్ధం జరిగిందని తెలుసుకున్నాను. అన్న విజయం సాధించాడని విన్నాను. అన్నయ్య విజయలక్ష్మిని చేపట్టినా నా మనస్సు ఏదో కీడు శంకిస్తోంది. అన్నయ్యకు ఏదో భయంకరమైన ఆపద జరగబోతోందని దేవి పరోక్షంగా హెచ్చరించింది. ఉపవాస దీక్షలో ఉన్న నేను, పతివాడ అప్పలనాయుడు, మరికొందరి అనుచరులతో బొబ్బిలి బయలుదేరాను. పెద్ద చెరువు పశ్చిమ ప్రాంతానికి వచ్చేసరికి నిస్సత్తువ నన్ను నీడలా వెంటాడింది. అన్నకేదో ఆపద జరిగిందన్న అనుమానంతో స్పృహ కోల్పోయే స్థితికి చేరుకున్నాను. కళ్ళు మూతలు పడుతున్నాయి. పక్కనున్న పతివాడ అప్పలనాయుడితో నేను దేవిలో ఐక్యమవుతున్నాను. దేవి నన్ను ఒడిలో చేర్చుకుంటోంది. నా ప్రతిమ ఈ పెద్ద చెరువులో పశ్చిమ భాగాన సాక్షాత్కారమవుతుంది. ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించి ఆలయం నిర్మించి ఏటా ఉత్సవాలు చేయండి అంటూ దేవిలో ఐక్యమైపోయాను. చెప్పినట్టే పెద్ద చెరువు పశ్చిమ భాగాన సాక్షాత్కరించింది పైడితల్లి. జనం ఆ ప్రతిమను ప్రతిష్ఠించి గుడి కట్టారు. దాన్నే వనంగుడిగా పిలుస్తారు. ప్రస్తుతం ఈ గుడి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నది. అది దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండేది. భక్తులకు ఇబ్బంది కలగకుండా తర్వాతి కాలంలో విజయనగరం నడిబొడ్డున కోటకు అతి సమీపంలో 3 లాంతర్ల కూడలి వద్ద పునఃప్రతిష్ఠించారు. అదే నేటి చదురుగుడి. పైడితల్లి పెద్ద చెరువులో ప్రాణత్యాగం చేసుకున్న కొద్ది రోజుల తర్వాత పతివాడ అప్పలనాయుడు కలలో కనిపించి పెద్ద చెరువులో తన విగ్రహం లభ్యమవుతుందని, దానికి పూజలు చేయమని చెప్పడంతో అమ్మవారిని పెద్ద చెరువులో నుంచి తీసి వనంగుడి వద్ద ప్రతిష్ఠించారు. అయితే పతివాడ అప్పలనాయుడు నివాసముండే పతివాడపేట, నేటి హుకుంపేటలోనే గ్రామదేవతగా అమ్మవారికి పూజలు చేసేవారు. ఆ తర్వాతి కాలంలో నేటి రైల్వే స్టేషన్ దగ్గరున్న ఆ ప్రాంతమంతా దట్టమైన అరణ్య ప్రాంతం కావడంతో అక్కడ ఉన్న చిన్న గుడికి తక్కువ సంఖ్యలో భక్తులు వచ్చేవారు. కాలక్రమేణా వనం గుడి వెలిసింది. అనంతరం కోట వద్ద చదురు నిర్మించి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అయితే ఆ పురాతనమైన పతివాడపేట నేడు హుకుంపేటగా పిలుస్తున్నారు. పతివాడపేటలో అమ్మవారు ఉన్న స్థలాన్ని నాయుడు చెప్పడంతో పైడితల్లి పండగ అక్కడి నుంచే ప్రారంభమైంది. దాదాపు 65 ఏళ్లకు పూర్వమే పతివాడపేటలో గ్రామదేవత పైడితల్లి అమ్మవారి పండగ చాటింపు ఇంటింటికి చేసేవారు. అదే సమయంలో వీధి పెద్దలంతా నాటి మహారాజుకు తెలియకుండానే చాటింపునకు హుకుం జారీ చేశారు. అప్పటి నుండి పతివాడపేట కాస్త హుకుంపేటగా మారింది. అమ్మవారి పండగ వస్తుందంటే హుకుంపేట వాసులకు పండగే.
పండుగకు ముందు మంగళవారం హుకుంపేటలో బాజా భజంత్రీలతో అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకోవడం ఆనవాయితీ. అందరూ చందాలు వేసుకుని మరీ భారీ ఊరేగింపుతో ఘటాలతో చదురుగుడికి వనంగుడికి వెళ్లి పూజలు చేస్తారు. పండగను అంగరంగ వైభవంగా నిర్వహించి మొక్కుబడులు చెల్లిస్తారు. బంటుపల్లి వెంకట్రావు ఇంటి వద్ద ఉన్న చదురు వద్ద ఉన్న ఖాళీ స్థలంలో ఘటాలు పెట్టి మొక్కుబడులు చెల్లిస్తారు. హుకుంపేటలోని సిరిమాను కదిలిన క్షణం నుంచి పూజారి వీధుల్లో నడుస్తూ ఉండగా అందరూ ఆ తల్లి పాదాలను పసుపు నీటితో కడిగి నెత్తిన జల్లుకుంటారు. హారతులిచ్చి అమ్మకు నీరాజనాలు పలుకుతారు. అమ్మ రాకను సూచిస్తూ డప్పు వాయిద్యకారులు ముందుగా వీధుల్లో చాటింపు వేస్తారు. సిరిమానోత్సవంలో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ఏ ఆలయానికైనా ధ్వజస్తంభం ఉంటుంది. అయితే పైడితల్లి అమ్మవారి గుడిలో మాత్రం సిరిమానినే ధ్వజస్తంభానికి ప్రతిరూపంగా భావిస్తారు. ఉత్సవాలకు పక్షం రోజుల ముందే అమ్మవారు ఆలయ ప్రధాన పూజారి కలలో కనిపించి ఫలానా తోటలోని చెట్టును సిరిమానుగా మలచమని ఆదేశిస్తుందట. ఏ రోజైతే చెట్టును తీసుకొచ్చి సిరిమానుగా మలచడం మొదలు పెడతారో నాటి నుంచి పండగ మొదలైనట్టే. ఏటా విజయదశమి తర్వాత తొలి మంగళవారం అమ్మవారి ఉత్సవాన్ని శోభాయమానంగా నిర్వహిస్తారు. సిరిమానోత్సవం రోజున ఆలయ ప్రధాన పూజారిలో అమ్మవారు ప్రవేశిస్తారని విశ్వాసం. అందుకే ఆ రోజున పైడితల్లికి ప్రతిరూపమైన సిరిమానుకు చివరి భాగంలో పూజారిని కూర్చోబెట్టి ఆలయం నుంచి 3 లాంతర్ల మీదుగా కోటకు తీసుకువెళ్లి పూసపాటి రాజవంశీయులు ఇచ్చే పట్టు వస్త్రాలు స్వీకరించి తిరిగి ఆలయానికి తీసుకొస్తారు. అలా 3 సార్లు ఆ దారి గుండా తిప్పుతారు. మార్గమధ్యంలో అమ్మవారికి నైవేద్యంగా భక్తులు అరటి పండ్లు విసురుతారు. సిరిమానుకు ముందు అంజలి రథం, తెల్ల ఏనుగు, జాలరుల వల బయలుదేరతాయి. దీనికి సంబంధించి కూడా కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. పైడితల్లి అమ్మవారు కన్యగానే దేవిలో ఐక్యమయ్యారు. అందుకే ఆమెకు ముత్తైదువులంటే మక్కువ. ఆడవేషంలో 5గురు పురుషులు కూర్చుంటేనే అంజలి రథం కదులుతుంది. అంజలి రథం ఊరేగింపు కోసం ఆడవేషధారణలతో 5 కుటుంబాల వ్యక్తులు పాల్గొంటారు. ఇందులో నడిపేన, గురుగుబిల్లి, మీసాల తదితర కుటుంబాలకు చెందిన వారు పాల్గొంటారు. బెస్తవారి వల. పైడితల్లి అమ్మ చరిత్రలో జాలర్లకు విశేషమైన స్థానం ఉంది. లోకపావని, కలియుగంలో ప్రత్యక్ష దైవంగా అలరారుతున్న పైడితల్లి దర్శన భాగ్యాన్ని మనకు కలిగించడంలో జాలర్లు కీలక పాత్ర పోషించారు. 2.5 శతాబ్దాలకు మునుపు అమ్మతల్లి పెద్ద చెరువు గర్భంలో నిక్షిప్తమై ఉన్నప్పుడు ఆ తల్లి మూల విరాట్టును బయటికి తీయడంలో స్థానిక యాతవీధికి చెందిన జాలర్ల కృషి అమోఘం. అమ్మను మొదటిసారి చూసే భాగ్యం బెస్తవారికే దక్కింది. అమ్మవారి సేవ పూర్వజన్మ సుకృతంగా భావించిన జాలర్లు ప్రధాన పూజారి అప్పలనాయుడిని ఒక కోరిక అడిగారని చరిత్ర చెబుతుంది. ప్రతి ఏటా జరిగే సిరిమాను సంబరంలో అమ్మవారి సిరిమాను ముందు తమకు చోటు కల్పించాలనే జాలర్ల కోరికను అప్పలనాయుడు మన్నించారు. ఈ కారణంగానే ఆనాటి నుంచి సిరిమాను సంబరంలో బెస్తవారి వలతో జాలర్లు ఉండడం ఆనవాయితీగా వస్తోంది. బెస్తవారి వల ఊరేగింపులో బెస్తవీధికి చెందిన 100 మంది జాలర్లు పసుపు రాసుకుని అమ్మవారి వెనుక నడుస్తారు. పాలధార. జాలరి వల వెనుక ఈటెలతో వచ్చే జనం సాధారణ జనం కాదు. వీరిని పూర్వీకులు మహాశక్తి స్వరూపులుగా పరిగణించారు. పాలధారగా పిలిచే ఈ జనధార అమ్మవారి సైనిక శక్తికి ప్రతిరూపంగా చెబుతూ ఉంటారు. వీరి చరిత్ర కూడా ఘనమైనదే. పూర్వం కోట వెనుక అడవిలో నివసించే ఆటవికులు కోటకు రక్షణగా ఉండేవారని కథనం. వారికి గుర్తుగానే సిరిమాను ఉత్సవంలో ఈటెలు ధరించి డప్పులు వాయిస్తూ సిరిమాను ఊరేగింపులో పాల్గొంటారు. వీరిని అమ్మవారి శక్తికి ప్రతిరూపాలుగా భక్తులు విశ్వసిస్తారు. పాలధార ఊరేగింపులో సాకేటి వీధికి చెందిన వారు సాముగరడీలు చేస్తారు. చినరామవరపు పైడిరాజు బృందం ఇందులో పాల్గొంటుంది. తెల్ల ఏనుగు. సిరిమాను జాతరలో తెల్ల ఏనుగు మరో విశిష్టమైన ఆకర్షణ. గజపతులు వారి ప్రాభవాన్ని ప్రతిబింబించే విధంగా పట్టపుటేనుగును అమ్మవారి సిరిమాను సంబరంలో ఉంచేవారు. అయితే కాలక్రమేణా సంస్థానాలు, రాజ్యాలు పోవడంతో 1956వ సంవత్సరం నుంచి పట్టపుటేనుగును ప్రతిబింబించే విధంగా ఏనుగు ఆకారంలో ఒక బండిని రూపొందించి సిరిమాను ముందు నడిపిస్తున్నారు. ఈ బండి మీద 7గురు స్త్రీ వేషధారులు, ఒక పురుషుడు ఉంటారు. ఈ 7గురు స్త్రీలు పైడితల్లి అక్క చెల్లెళ్లు కాగా పురుషుడు అమ్మవారి ఏకైక సోదరుడు పోతురాజుగా చెబుతూ ఉంటారు. అపరూప దేవతలందర్నీ ఒకే వేదికపై మనకు సాక్షాత్కరింపజేసే ఆ ఏనుగు నిజంగా ఐరావతమే. తెల్ల ఏనుగు ఊరేగింపులో గంటలు వాయిస్తూ 900 మంది ఏనుగు రథంతో వచ్చి పూజలందిస్తారు. అంజలి రథం. సిరిమాను సంబరంలో చివరిదైన చిత్రమైన అంశం అంజలి రథం. అమ్మవారి వైభోగానికి ఈ అంజలి రథం ప్రత్యేక నిదర్శనం.
ఏలిక పరిచారికల మధ్య అనుబంధానికి ఈ అంజలి రథం ప్రతీకగా నిలుస్తుంది. అంజలి రథంపై ఉండే 5 స్త్రీలు అమ్మవారిని సేవించి తరించిన పరిచారికలు. నాడు తల్లిపై వారు చూపించిన భక్తి ప్రపత్తులను నేటికీ గుర్తుకు తెచ్చేలా అంజలి రథంపై స్త్రీవేషధారులు సిరిమాను ముందు అంజలి ఘటించి కనిపిస్తారు. తరతరాల సేవానిరతికి, భక్తి విశ్వాసాలకు మారుపేరే అంజలి రథం. బెస్తవారి వల, పాలధార, తెల్ల ఏనుగు అంజలి రథం ముందు నడవగా వేషధారులు భక్తి పారవస్యంతో కథం తొక్కి పరిగెడుతూ ఉండగా లక్షలాది మంది భక్తులు అమ్మవారి వైభవాన్ని తనివితీరా చూసి భక్తిభావంతో మమేకమవుతూ ఉంటారు. అమ్మవారు తన గుడి నుంచి బయటకొచ్చి ముగ్ధ మనోహరంగా అలంకరించిన సిరిమానుపై పూజారి వేషంలో ఆసీనులై ఊరేగుతారు. సిరిమాను సంబరానికి ముందు రోజు జరిగే ఉత్సవాన్ని తొలేళ్లు అంటారు. తొలి అంటే మొదటి, ఏరు అంటే నాగలిచాలు. తొలి ఏరే కాలక్రమంలో తొలేళ్లుగా స్థిరపడింది. ఉత్సవం రోజున అమ్మవారి ఆలయ పూజారి రైతులకు విత్తనాలు అందజేస్తాడు. అర్చనలు చేసిన విత్తనాల్ని పొలాల్లో చల్లితే పంటలు సమృద్ధిగా పండుతాయని భక్తుల విశ్వాసం. సిరిమాను ఉత్సవానికి ముందు రోజు ఉదయం నుంచే చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది భక్తులు విజయనగరం చేరుకుంటారు. ఆలయ ధర్మకర్తలు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రానికి జనం పుంజుకుంటారు. హుకుంపేట నుంచి తెచ్చిన ఘటాలను చదురుగుడిలో ప్రతిష్ఠిస్తారు. రాత్రి క్షీరాభిషేకం నిర్వహిస్తారు. భక్తులు కాషాయ దుస్తులతో నిష్టగా మాలధారణ చేస్తారు. అమ్మవారి అనుగ్రహం కోసం పిల్లా పాపలతో వచ్చిన అశేష జనం సిరిమానోత్సవాన్ని తిలకించి పులకిస్తారు. సిరిమానోత్సవం పూర్తయిన మర్నాడే హుకుంపేటలో పైడిమాంబ స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదానం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్న సమారాధన జరుగుతూనే ఉంటుంది. గ్రామ పెద్దల సహాయ సహకారాలతో, దాతల విరాళాలతో అమ్మ పండగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సిరిమానోత్సవం అయిన 2 వారాల తరువాత అమ్మవారిని ఊరేగించి పెద్ద చెరువులో తెప్పోత్సవం నిర్వహిస్తారు. చివరిగా ఉయ్యాల కంబాలతో పండగ ముగుస్తుంది. ఆలయ ప్రధాన పూజారి అమ్మవారి ఉత్సవమూర్తిని ఒళ్ళో పెట్టుకుని ఊయలు ఊగే కార్యక్రమమే ఉయ్యాల కంబాల. ఉయ్యాల కంబాల ఉత్సవం అనంతరం అమ్మవారిని వనంగుడికి చేరుస్తారు. మొక్కిన వారిని అక్కును చేర్చుకుని చింతలు బాపే వాత్సల్య తరంగిణిగా పైడితల్లమ్మ వెనుతికెక్కింది. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని పురస్కరించుకుని సిరులిచ్చే దేవత పైడితల్లి ప్రత్యేక వ్యాసం వినిపించిన వారు పప్పు భోగారావు. కూర్పు పప్పు వరుణ్. సర్వే జనాః సుఖినో భవంతు.